నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగదీష్ రెడ్డి పెద్ద దొంగ అన్నారు. ఆయనపై మర్డర్ కేసులున్నది వాస్తవమే కదా అన్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో తన దగ్గర 10,000, 20,000 తీసుకునేవాడని తెలిపారు. ఇవాళ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించారని అడిగారు. జగదీష్ రెడ్డికి శంషాబాద్ దగ్గర 80 ఎకరాలుందని, త్వరలోనే అక్రమాలను బయట పెడతానని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే విషయంపై మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహనా, ఈ రోజు అసెంబ్లీలో ఇటు విద్యుత్ సంబంధించి చర్చ నడిచింది. ఇందులో ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కి, ఇటు మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇదే విషయంపై ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చిట్చాట్ చేశారు. ఇందులో చిట్చాట్ లో చాలా సంచలనమైన విషయాలు కూడా ప్రస్తావించారు. ఇందులో మెయిన్ గా ఇటు అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ చేయడం జరిగింది. అయితే నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగ అని, ఆయనపై పలు మర్డర్ కేసులు కూడా ఉన్నాయని కూడా వాస్తవం కాదా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి తన దగ్గర 10,000, 20,000 తీసుకునేవాడని, మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ రోజు ఇన్ని వేల కోట్లు సంపాదించే దానిలో అవినీతి లేదా అంటూ కూడా ఆయన స్పష్టించడం జరిగింది. అయితే శంషాబాద్ దగ్గర 80 ఎకరాల అక్రమాలను త్వరలోనే తను బయట పెడతానని, మొత్తం బండారం అంతా కూడా బయట పెడతానని కూడా ఇటు సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ఈ రోజు అసెంబ్లీలో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. ఇటు విద్యుత్ శాఖ మీద, దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏ రకమైన అప్పులు చేసింది, ఇటు విద్యుత్ కొనుగోళ్లపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని లెక్కలను చూపిస్తూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన సమయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులంతా కూడా ఇటు మాజీ మంత్రి కోమటిరెడ్డిపై కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. ప్రధానంగా ఇటు విద్యుత్ సంబంధించిన లెక్కలు చెప్పే సమయంలో ఇటు తారాస్థాయికి చేరింది ఇద్దరి మధ్య. దీనికి సంబంధించి కూడా మరి గతంలో ఇటు విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడు ఇటు కంపెనీల విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అవినీతి జరిగింది. దీనిపై కూడా లెక్కలు తీర్చారంటూ కూడా ఆయన చెప్పారు. ఈ విషయంపైనే ఇటు కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో త్వరలోనే ఇవన్నీ కూడా బయటపడతాయంటూ కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ప్రధానంగా ఇటు విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై త్వరలోనే నిగ్గు తేల్తాం. దీనిలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది. దీనిపైనే ఇటు కమిషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టులో ఇటు విద్యుత్ కమిషన్ చైర్మన్ మిషన్ లో తొలగించాలని కూడా చేశారు. కాబట్టి దీనిపై త్వరలోనే చైర్మన్ కూడా నియమిస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇందులో నిజాలు ఏంటనే కూడా త్వరలోనే తెలుస్తాయంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే మెయిన్ గా నల్గొండ జిల్లా మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి మీద ప్రధానమైన ఆరోపణలు చేస్తారు. ఇటు ఆయనపై 3 పైగా ఇటు మర్డర్ కేసులు ఉన్నాయి. మరి దానికి సమాధానం చెప్పాలి, అవి వాస్తవం కాదా, గతంలో జరిగినటువంటి పై కూడా నెగ్గు తెలుస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఏం లేనటువంటి మరి జగదీష్ రెడ్డికి మరి ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయో స్పష్టం చేయాలి మరి అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా 80,000 ఎకరాలు అక్రమంగా సంపాదించిందంతా కూడా త్వరలోనే బయట పెడతామని కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా ఫైర్ కావడం జరిగింది. సతీష్, అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే, కానీ ఇక్కడ మనం చూసుకుంటే 10,000-20,000 తీసుకునేవాడు అని తీవ్రంగా ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి. సో దీనిపై మాజీ మంత్రి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఏమైనా స్పందించారా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఇటు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఇద్దరు ఆరోపణలు చేసుకున్నారు. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కూడా ఇటు మాజీ మంత్రిపై కూడా ఫైర్ అయ్యారు. ఈ దానికి సంబంధించి సందర్భంలో కూడా చాలా సార్లు వీళ్ళు వ్యక్తిగత ఆరోపణలకు ఎక్కువగా ముందుకెళ్లారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ చిట్చాట్లో కూడా మరి గత చరిత్ర ఏంటి అంటే మాజీ మంత్రి ఇటు జగదీష్ రెడ్డి చరిత్ర ఏందనిపై కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఏం లేనటువంటి జగదీష్ రెడ్డి తన దగ్గర 10,000, 20,000 తీసుకునేవాడని, మరి ఇప్పుడు ఈ వేల కోట్లు ఎలా సంపాదించాడో దానికి సమాధానం చెప్పాలని కూడా మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
చిట్చాట్లు స్పష్టం చేశారు కాబట్టి మరి దీనిపై అసెంబ్లీలో కూడా ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా అడిగే అవకాశం ఉంది. మరి దీనిపై ఇప్పటి వరకైతే ఇటు విద్యుత్ శాఖ మీద జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా వాడివేడిగా ఇది చర్చ కొనసాగింది. దీనికి కౌంటర్ గా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఇచ్చే అవకాశం ఉంది సమాధానాలు కూడా. కాబట్టి ఇప్పుడు వరకైతే ఇటు విద్యుత్ శాఖ మీద వాడివేడి అయితే చర్చ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి దీనిపై గతంలో ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అంటే ఇటు ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి కాబట్టి మరి దీనిపై నిగ్గు తేల్చాలంటే మాత్రం త్వరలోనే ఈ కమిషన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి దీనిపై నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపైనే ఇటు ప్రధానంగా ఆరోపణలు చేశారు. మరి ఈ విషయంపై మరి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. మరి తాము అభివృద్ధిలో భాగంగానే తమ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు. కానీ మరి ఎక్కడ కూడా నిరంతరంగా విద్యుత్ ని తమ సరఫరా చేస్తాం కానీ ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ చేయలేదు. అప్పుడున్న డిస్కమ్లు కానీ అప్పుడున్నటువంటి రకంగానే కొనుగోలు జరిగాయని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చిట్చాట్ లో హాట్ కామెంట్ చేశారు. మరి దీనిపై ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రెహానా.